మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ఆత్మీయ సహోదరులందరికీ వందనములు. మరొక విషయాన్ని మీతో పంచుకోవడానికి ఈరోజు వీడియో చేస్తున్నాను. బైబిల్ యొక్క ప్రామాణికత అంటే కెనానిసిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అంటే బైబిల్ యొక్క ప్రామాణికతను ఈ యొక్క వీడియోలో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ యొక్క కెనానిసిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అంటే ఈ యొక్క కెనాన్ అనే పదం నుంచి వచ్చింది. ఈ కెనాన్ అనే పదము గ్రీకు పదమైన కేవా నుంచి వచ్చింది. ఈ యొక్క కెనాన్ అంటే దీని యొక్క అర్థం ఏంటంటే కొలత కర్ర లేక కొలమానము అని అర్థము. ఉదాహరణతో మీకు చెప్తాను. మనం ఏదైనా ఒక ఉద్యోగానికి, ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉద్యోగానికి, ఒక పోలీసు ఉద్యోగానికి మనం అప్లై చేసుకున్నట్లయితే ఆ ఒక్క వ్యక్తి యొక్క పొడవు ఇంత ఉండాలని గవర్నమెంట్ నిర్ణయిస్తుంది కదా. ఆ యొక్క వ్యక్తి యొక్క పొడవును కొలవటానికి ఒక కొలత టేపుని ఉపయోగించి అతని యొక్క పొడవుని కొలవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కొలత టేపు ఏ విధంగా పనిచేస్తుంది? ఆ వ్యక్తి యొక్క పొడవు, ఆ ఉద్యోగం సంబంధించి అతను ఎంత పొడవు ఉండాలనేది ఆ కొలత టేపు నిర్ణయిస్తుంది కదా. దాన్ని నిర్ణయిస్తుంది. అదేవిధంగా బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మాత్రమే దైవ ప్రేరేపితమా, లేకపోతే ఇంకా అనేక పుస్తకాలు చేర్చచ్చు కదా. కేవలము 66 పుస్తకాలు మాత్రమే ఎందుకు చేర్చారు? ఆ 66 పుస్తకాలను ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు నిర్దేశించారు? ఈ యొక్క 66 పుస్తకాలు మాత్రమే బైబిల్లో ఉండాలని. మిగతా ఇంకా ఎక్కువ పుస్తకాలు చాలా మంది రాశారు కదా భక్తులు, వాటిని ఎందుకు చేర్చలేదనేది ఈ యొక్క వీడియోలో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. యొక్క ప్రామాణికత అంటే బైబిల్ యొక్క ప్రామాణికతను నిర్దేశించింది మనుషులు ఎవరు కాదు, కానీ దేవుడే బైబిల్ యొక్క ప్రామాణికతని నిర్దేశించాడు. మనిషి కేవలం దాన్ని గుర్తించాడు మాత్రమే. ఇప్పుడు ఒక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ గారు భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని ఆయన కనుగొన్నాడు. అంతేకాని భూమి ఆకర్షణ శక్తిని అతడు మనకి ఇవ్వలేదు, అది దేవుడే ఇచ్చాడు కదా. అదే విధంగా ఒక వ్యక్తి ఒక బైబిల్ యొక్క ప్రామాణికతను ఎవరిని కూడా ఇవ్వలేదు, కానీ దేవుడే మనకు దాన్ని నిర్ణయించాడు. ఆ ప్రామాణికతని, బైబిల్ యొక్క ప్రామాణికతని దేవుడే నిర్ణయించాడు. అదేవిధంగా క్రొత్త నిబంధనను లేకపోతే పాత నిబంధనని సంఘము లేకపోతే ఏ ప్రవక్త మనకి వారంతటి వారు ఇవ్వలేదు, కానీ దేవుడే ఆ ప్రామాణికత నిర్ణయించి మనందరికీ కూడా ఇచ్చాడు. అసలు ఈ ప్రామాణికత ఎందుకు? ఎన్ని బుక్స్ అయినా సరే ఆయన భక్తులు రాసిన బుక్స్ని ఒక 66 ఎందుకు ఉండాలి? అసలు బైబిల్లో అనేకమైన బుక్స్ చేర్చచ్చు కదా. ఎందుకు ఉండాలి అంటే ఒక బైబిల్ని ఇక ప్రామాణికతని చూసుకున్నట్లయితే బైబిల్ అంతా కూడా ఒక ప్రవక్త చేత లేకపోతే ఒక అపోస్తుల చేత రాయబడలేదండి. ఈ యొక్క బైబిల్ని 40 మంది ప్రవక్తలు రాయడం అనేది జరిగింది. ఈ 66 పుస్తకాలను కూడా 40 మంది ప్రవక్తలు వేరు వేరు కాలాల్లో వేరు వేరు ప్రాంతాల్లో రాయడం అనేది జరిగింది. కానీ వీటన్నీ కూడా దైవ ప్రేరేపితమా కాదా అనేది ముందుగా మనం నిర్ణయించాలి. ఆ నిర్ణయించిన తర్వాత మాత్రమే బైబిల్లో ఈ యొక్క బుక్స్ అనేది చేర్చడం అనేది జరిగింది. ఉదాహరణకు అనేక మంది రాశారు. వీటిలో ఒక ఉదాహరణకి ఏంటంటే పౌలు మరియు టెక్లా కార్యములు అని చెప్పి ఒక బుక్ను రాయడం జరిగింది. ఇది పౌలు మరి దెక్లా కార్యములు అనే బుక్ రాయడం జరిగింది. ఈ యొక్క బుక్లో ఏముందంటే పౌలు గారు మరియు దెక్లా అనే సహోదరి చేసిన సువార్త యాత్రలు అనేవి ఈ యొక్క గ్రంథంలో రాయడం జరిగింది. ఇది ఎవరు రాశారో తెలియదు, కానీ ఈ యొక్క గ్రంథాన్ని అపోస్తలుల పేరు రాసి ఇది సంఘాలకు అందించడం జరిగింది. కానీ ఇది దైవ ప్రేరేపితమైంది కాదు. అదేవిధంగా పేతురు దర్శనాలు అని చెప్పి పేతురు ప్రత్యక్షత అనేటువంటి ఒక గ్రంథం కూడా ఉంది. ఇందులో పేతురు గారికి దేవుడు అనుగ్రహించినటువంటి పరలోకము మరియు నరకం గురించి దర్శనాలని ఇందులో పేర్కొనడం జరిగింది. ఇది కూడా ఈ గ్రంథాన్ని ఎవరు రాశారో తెలియదు, కానీ ఈ గ్రంథాలను రాసి వాటి భక్తుల పేర్లు పెట్టి వారిని ప్రకటించడం అనేది జరిగింది. ఇలా ప్రకటించడం వల్ల, అపోస్తుల పేర్లు పెట్టడం వల్ల ఈ యొక్క క్రైస్తవ సంఘం చేత ఇవి ఆమోదించబడతాయని, దీన్ని దైవ గ్రంథాలుగా అనుకుంటారని ఆనాడు చాలా మంది అనేక గ్రంథాలు రాయడం జరిగింది. ఈ విధంగా పాత నిబంధన యొక్క మనం
ప్రామాణికతను తెలుసుకున్నట్లయితే ఎలా వచ్చింది ప్రామాణికతని, ఎవరు నిర్దేశించారు, ఎప్పుడు నిర్దేశించారు చూసుకున్నట్లయితే పాత నిబంధన 39 పుస్తకాలు మాత్రమే దైవ ప్రేరేపితమని ఎవరు నిర్దేశించారు అంటే మొదటి శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు కూడా ఆదిమ సంఘ యూదులు ఈ యొక్క సమావేశమయ్యి ఆ యొక్క సమావేశంలోనే ఈ యొక్క పాత నిబంధన లేక కొత్త నిబంధన పుస్తకాల యొక్క ప్రామాణికతను నిర్దేశించడం అనేది జరిగింది. ఈ యొక్క పాత నిబంధనల ప్రామాణికత మనం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 90లో యవాన్ అనే ప్రాంతంలో యూదుల యొక్క సంఘం అంతా కూడా, యూదుల పెద్దలందరూ కూడా, అధికారులందరూ కూడా సమావేశమై ఈ యొక్క బైబిల్ యొక్క పాత నిబంధన యొక్క ప్రామాణికతను నిర్దేశించడం అనేది జరిగింది. కొన్ని 3 రకాలైనటువంటి ప్రామాణికతలను తీసుకుని ఈ యొక్క పరీక్షలు అనేవి ఈ యొక్క పుస్తకాలు పాస్ అయ్యాయా లేదా అని చెప్పి ఆ 3 పరీక్షలు పాస్ అయిన వాటిని మాత్రమే పాత నిబంధనలో చేర్చడం జరిగింది. మొదటిది ఏమిటి అంటే ఈ పుస్తకాలు అనేవి దేవుడి చేత ప్రేరేపించబడి రాయబడినవా, దైవ ప్రేరేపితమా లేకపోతే మానవ ప్రేరేపితమా. రెండోది ఏంటంటే ఈ యొక్క పుస్తకాలను రచించింది దేవుడి యొక్క ప్రవక్త లేకపోతే బయట ప్రవక్త. మూడవది ఏమిటంటే ఈ యొక్క పాత నిబంధన పుస్తకాలు అనేవి ఆదిమ సంఘ యూదుల చేత ఆమోదించబడ్డాయా లేదా. ఈ యొక్క ఆమోదించబడలేకపోతే వీటిని పాత నిబంధనలో చేర్చడం అనేది జరగదు. అదేవిధంగా పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో 400 సంవత్సరాలు సమయం ఉంది, గ్యాప్ ఉంది. ఈ యొక్క 400 సంవత్సరాల గ్యాప్లో కూడా అనేక మంది గ్రంథాలు రాయడం అనేది జరిగింది. ఈ గ్రంథాలు కూడా వారు కొంతమంది ప్రవక్తల పేరుతో లేకపోతే దైవ ప్రేరేపణతో రాసామని చెప్పుకుంటూ అనేక గ్రంథాలు రాయడం జరిగింది. ఉదాహరణకి కొన్ని గ్రంథాలు మీకు చెప్తాను. వాళ్ళు ఏమిటంటే తోబీతు, జుడిత్తు, అదేవిధంగా మొదటి మక్కాబీయులు, రెండవ మక్కాబీయులు, అదేవిధంగా జ్ఞానోపదేశము, ఉపదేశసారము, ఇలా అనేక గ్రంథాలు ఆ కాలంలో 400 సంవత్సరాల్లో అనేక గ్రంథాలు రాయడం జరిగింది. కానీ ఏ విధంగా కూడా దైవ ప్రేరేపితమైనవి కావు. కాబట్టి వీటిని పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ చేర్చబడలేదు. కానీ కొన్ని ఈ పుస్తకాలను క్యాథలిక్ బైబిల్ వాళ్ళు 2వ కెనాన్గా వాళ్ళకు బైబిల్లో చేర్చుకున్నారు. కానీ ప్రొటెస్టెంట్ బైబిల్లో ఈ యొక్క తోబిత్తు, జుడిత్తు, మక్కాబీయులు, 2వ మక్కాబీయులు లేకపోతే ఈ యొక్క జ్ఞానోపదేశం, ఉపదేశసారము ఇలాంటి బుక్స్ వీటిని కూడా కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ మనకి చేర్చడం అనేది జరగలేదు. ఈ క్యాథలిక్ వారు మాత్రమే 2వ కెనాన్గా ఈ యొక్క బుక్స్ని వారి బైబిల్లో చేర్చుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా క్రొత్త నిబంధనలో పుస్తకాలని 27 పుస్తకాలు మాత్రమే ఉండాలని ఈ యొక్క సమావేశంలో ఎప్పుడు నిర్దేశించారు అంటే ఇది మొదటి క్రీస్తు శకం 367లో మనం క్రొత్త నిబంధన యొక్క ప్రామాణికతను చూసినట్లయితే క్రీస్తు శకము 367లో ఆనాటి ఆదిమ సంఘ నాయకుడైనటువంటి అథనేసియస్ 27 పుస్తకాలను మాత్రమే క్రొత్త నిబంధనలో ఉండాలని నిర్దేశించడం జరిగింది. తర్వాత క్రీస్తు శకం 397లో కార్తేజ్ అనే నగరంలో జరిగినటువంటి సమావేశంలో 45 సంఘ నాయకులు కూడుకుని క్రొత్త నిబంధన యొక్క ప్రామాణికతను నిర్దేశించడం అనేది జరిగింది. వారు 27 పుస్తకాలను ఏ విధంగా 3 ప్రామాణికతలను ఆధారంగా చేసుకుని 3 అంశములను ప్రామాణికంగా చేసుకుని కొత్త నిబంధనకు ప్రామాణికతను నిర్ణయించడం అనేది జరిగింది. వాటిలో మొదటిది ఏమిటంటే అపోస్తులత్వము. అంటే క్రొత్త నిబంధనలో ఏదైనా ఒక బుక్ను చేర్చాలంటే ఒక పుస్తకాన్ని అపోస్తులు లేకపోతే అపోస్తులకు సన్నిహితులు మాత్రమే వ్రాయాలి తప్ప బయట ప్రవక్తలు కానీ లేకపోతే బయట వారు కానీ రాయడం అనేది జరగకూడదు. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్తను రాసినటువంటి మార్కు గారు పేతురు యొక్క సహచరుడు మరియు సన్నిహితుడు. పేతురు గారితో పరిచర్య చేసినవాడు. అదేవిధంగా లోకా సువార్త రాసినటువంటి లోకా గారు అపోస్తుల కార్యం కూడా రాశారు. ఈయన అపోస్తుడైన పౌలు గారి సన్నిహితుడు మరియు సహచరుడు. ఈయన లోకా గారు పౌలు గారితో కూడా పరిచర్య చేసినవాడు. ఈ విధంగా అపోస్తులత్వం
ఉన్నవారు మాత్రమే అపోస్తులు, లేకపోతే అపోస్తుల సన్నిహితులు మాత్రమే క్రొత్త నిబంధన పుస్తకాలని వ్రాయాలి. రెండవది ఏంటంటే స్థానిక సంఘం చేత ఈ యొక్క పుస్తకం అనేది ఆమోదించబడాలి. అంటే ఆనాటి మొదటి శతాబ్దం యొక్క సంఘ నాయకులు ఈ యొక్క పుస్తకాలని దైవ వాక్యంగా అంగీకరించాలి. ఆ విధంగా మొదటి సంఘ నాయకులు 27 పుస్తకాలను కూడా దైవ వాక్యంగా అంగీకరించారు. పరిశుద్ధాత్మ వరాలలో వివేచన వరం కూడా ఒకటి. ఈ విధంగా వివేచన వరం కలిగిన వారు ఏది దైవ ప్రేరేపితంతో రాయబడింది, లేకపోతే యొక్క బుక్కు దైవ ప్రేరేపితం చేత రాయబడలేదని తెలుసుకునేవారు. ఆ విధంగానే ఈ యొక్క స్థానిక సంఘ నాయకులు 27 పుస్తకాలు మాత్రమే క్రొత్త నిబంధనలో చేర్చాలని పరిశుద్ధాత్మ వివేచన వరం ద్వారా తెలుసుకుని వాటిని మాత్రమే ఈ యొక్క క్రొత్త నిబంధనలో చేర్చడం అనేది జరిగింది. మూడవది ఏమిటంటే అవిరుద్ధ భావము. అంటే యొక్క కొత్త నిబంధనలో చేర్చే పుస్తకాల్లో ఉన్నటువంటి వాక్యము, ఒక వాక్యము లేకపోతే ఒక పుస్తకము ఇంకొక పుస్తకంతో ఏ విధంగా కూడా విభేదించకూడదు. అదేవిధంగా ఈ యొక్క పుస్తకాలు కూడా పాత నిబంధనల ప్రవర్తన యొక్క వాక్యాన్ని కానీ, లేకపోతే కొత్త నిబంధనలో అపోస్తలుల బోధన కానీ ఈ యొక్క పుస్తకాలు వ్యతిరేకించేవిగా ఉండకూడదు. ఆ అపోస్తలుల యొక్క వాక్యాన్ని, పాత నిబంధనల ప్రవర్తన యొక్క వాక్యాన్ని కూడా ప్రతి గ్రంథం కూడా ఆమోదించి వాటిని అన్నిటిని కూడా ఏకీభవించి ఉంటే మాత్రమే వాటిని క్రొత్త నిబంధనలో చేర్చడం అనేది జరిగింది. ఈ విధంగా పాత నిబంధనలోని 39 పుస్తకాలని, అదేవిధంగా క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలను కూడా బైబిల్లో చేర్చడం అనేది జరిగింది. ఈ యొక్క పుస్తకాలు చేర్చే విషయంలో ఎంతో చరిత్ర మరియు ఓర్పు కూడా దాగి ఉంది. అదేవిధంగా ఈ యొక్క పుస్తకాల కూర్పు వెనకాల అనేక మంది సంఘ నాయకుల ప్రయాస కూడా దాగి ఉందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బైబిల్ అనేది ఎవరో మెప్పు కోసం రాసిన పుస్తకం కాదు, కానీ మనందరి కోసం దేవుడు వ్రాయించి ఇచ్చిన పుస్తకం ఇది. అందుకే ఇది నిర్మోహమాటంగా మనందరితో మాట్లాడుతుంది, మనందరినీ కూడా సరిచేస్తుంది, మనందరిని కూడా దైవ కుమారులుగా అంగీకరించి తనకు రాజ్యంలో చేరే వరకు కూడా మనల్ని పరిశుద్ధాత్మ సహాయం చేత నడిపించి తనకు బిడ్డలుగా మన జీవితాంతం కూడా ఆయన కృపలో నడిపేటట్లుగా ఈ యొక్క గ్రంథం మనకి సహాయం చేస్తుంది. దేవుని యొక్క మహాకృప మనందరికీ కూడా తోడే ఉండి నడిపించును గాక. ఇంకా అనేకమైన దేవుని యొక్క వాక్యాలని మీరు నేర్చుకోవాలని అనుకుంటే మన స్పిరిచువల్ హెల్త్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీ విలువైన కామెంట్స్ని తెలియజేయండి. ఇంకా ఈ యొక్క పరిచర్యలో మీరందరూ కూడా పాలుభాగస్తులు అవ్వాలనుకుంటే అనేక మందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క పరిచర్య కోసము మీరందరూ కూడా అనుదిన ప్రార్థనలో ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. మనందరికీ కూడా దేవుని యొక్క మహాకృప తోడే నడిపించును గాక. ఆమేన్.